కొన్ని మంత్స్ బ్యాక్ నేను ఒక హోటల్లో ప్రోగ్రామ్ జరిగితే పార్టిసిపేట్ చేశాననమాట. అండ్ రీసెంట్గా మనకి విమెన్స్ డే కూడా జరిగింది. చాలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, విమెన్ చాలా సాధించింది, పాత జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి చాలా పరిణతి చెందింది, చాలా సాధిస్తుంది, మనం అప్రిషియేట్ చేయాలి, తన కష్టాన్ని గుర్తించాలి అని మాట్లాడుతూ ఉంటాం. ఎస్, దట్ ఈస్ ట్రూ, ఈవెన్ ఐ అగ్రీ విత్ దాట్. కానీ ఒక మహిళ ఇంకొక మహిళకి ఎలా హెల్ప్ చేయాలి, దాంట్లో మనం ఎంత మట్టుకు ముందుకున్నాము. హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ఎ సైకాలజిస్ట్. నన్ను బాధించిన ఒక పరిస్థితులు ఏంటి అని అంటే, ఆ ప్రోగ్రాంలో వాష్రూమ్స్ దగ్గర కొంతమంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈవెన్ ఐ హ్యావ్ నోటీస్డ్ దిస్ ఇన్ మాల్స్లో కూడా. అంటే ఓవరాల్గా చెప్తున్నాను, బట్ పర్టికులర్గా అక్కడ జరిగిన సంఘటనలో ఏంటి అని అంటే, ఆ వాష్రూమ్స్ అంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా టిష్యూ పేపర్స్తో నింపేశారు సింక్ అంతటిని, అండ్ వాష్రూమ్స్ అంతటిని వెట్గా చేసేసారు. వాళ్ళు కామ్గా దాన్ని మళ్ళీ డ్రై చేసి బయటకు వచ్చి నించుంటున్నారు. సేమ్ ప్లేస్ అక్కడే నించోవాలి కదా, వాళ్ళ పనే అది. అండ్ ఫుడ్ దగ్గర కూడా కొంతమంది మెన్ విమెన్ పనిచేస్తూ ఉన్నారనమాట. ఇష్టం వచ్చినట్టుగా కింద పడేయడం, ఫుడ్ని ఒక రకంగా చేసి పడేశారనమాట. వాళ్ళు ఏమనకుండా పని చేస్తూ క్లీన్ చేస్తూ పక్కకు నించుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి వచ్చే ఒక 500 రూపీస్ అనుకుందాము, 300 అనుకుందాము, ఎంతో. సో ఎందుకనంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి కదా. బట్ అన్ఫార్చునేట్లీ జరుగుతుంది ఏంటి అని అంటే, నో వన్ నోటీస్డ్. నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, మీకు బాధ అనిపించదా ఇంటికి వెళ్ళినప్పుడు, ఎలా అంటే తినబుద్ధి అవుతుందా అని అడిగాను అనమాట. నిజంగా కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఒక మాట అన్నారు, చాలా బాధ అనిపిస్తుంది మేడం, ఇష్టం వచ్చి కొన్నిసార్లు ఫ్లష్ అవుట్ కూడా చేయరు. అక్కడ కూడా ఒక మహిళే కదా ఉండింది, మనము మహిళలమే కదా, మరి మనం ఏం సాధించినట్టు. చాలా చోట్ల నేను గమనిస్తూ ఉంటాను, చక్కగా చూడడానికి చక్కగా రెడీ అయ్యి వస్తారు, వాష్రూమ్స్ మెయింటెనెన్స్ తెలియదు. ఇలాంటి సమస్యలు ఇంకా ముందు చాలా మాట్లాడతాను. సో ఇది ద మోస్ట్ హారిబుల్ థింగ్. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని నార్త్ వెళ్ళు, సౌత్ వెళ్ళు, ఎక్కడ కూడా నేను చాలాసార్లు వాళ్ళని అడుగుతూ ఉంటాను వెళ్ళినప్పుడు, చాలా బాధ అనిపిస్తుంది మేడం, దినమంతా మేము ఇక్కడే ఉండాలి, మా పనే ఇది కదా అని చెప్పి. ఒక్కసారి మనల్ని రీచెక్ చేసుకుందామా, హౌ వీఆర్ బిహేవింగ్ అని చెప్పి. ఆడపిల్లలు ఎలా హెల్ప్గా ఉండాలి అని అంటే, మైన్యూట్ థింగ్స్లో, అండ్ మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలని ఆశపడే రీతిగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది బాధ చూడలేక నా మట్టుకు నాకు ఎంత సహాయం చేయాలనిపించిందో అంత హెల్ప్ చేసి వస్తే, ఆ చిన్న స్మైల్ చాలా మంచిగా అనిపించిందండి నాకు. మరి మీరు?